రైతులకు ఉన్నటువంటి భూములను గుంజుకొని ఈ రైతు రియల్ ఎస్టేట్ బాధ్యులపై బీడీ యాక్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నిర్దిష్ట సమయంలో ప్రణాళికతో అవినీతి రహిత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరా కూడా సమయానికి ప్రతి ఎకరా కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వము వరి వస్తే ఉరి అని రైతులకు ధర లేకుండా చేసి ఈరోజు రైతులను అన్నమారామచంద్ర అని చెప్పి కొడంగల్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నా తూములు తీయకుండా పంట లేకుండా నీళ్ళని చెరువులో పెట్టింది. లేక లేక వర్షం వస్తే పంట లేకుండా రైతులంతా అన్నమారామచంద్ర అని చెప్పి పరిస్థితుల్లో ఉన్నారు. దానికి రైతుల కొరకు ధాన్యాలకు ప్రతి ఒక్క దానికి కూడా రేటు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన దానికి వరి ధాన్యానికి ఈ రోజు ఉన్నటువంటి 1950 రూపాయలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే 2500 వరికి మన దగ్గర ప్రధానమైనటువంటి పంట వరి. ఆ వరికి 1950 ఉన్నటువంటి వరి ధాన్యం ధరని కందులకు 6700, చెరుకుకు 400, సోయాబీన్ 4000, చెరుకుకు 4000, సోయాబీన్కు 4400, జొన్నలు 3050, ఎర్రజొన్నలు 3500. ఇది ఈ డిక్లరేషన్ రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే కందులకు కూడా
ఒక బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పి మా రైతుల పక్షాన వారికి మా కోరికగా వారికి విన్నవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు మిత్రులు నరసింహగౌడ్ గారు ఇప్పుడు మండల మాజీ అధ్యక్షులు జయకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రేవంత్ అన్న గారికి సాదర స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తాన సమానమైన కరడు రద్దిన కాంగ్రెస్ వారందరికీ నా రెండు చేతులు నడిచి స్వయంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 8 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రభుత్వంలో అల్లాడుతున్న రైతాంగానికి నేనున్నాను, మీకేం కాదు అని ప్రోత్సహిస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రంలో తన వారిని చాటుతూ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో తెలంగాణ జెండాను రెపరెపలాడేందుకు అవిశ్రాంత సభ చేస్తున్న ఆ మహానాయకుడికి ఘనంగా స్వాగతిస్తాం. ఆయన అడిగేద్దాం. ఆయనకు మమేకంగా మనమంతా పార్టీ కోసం ఆ విషయంలో పాటుపడే కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా అవిశ్రాంత సభ చేయాల్సిందిగా మీతో సవినయంగా పనిచేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, తిరుపతి అన్న నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్న వెంకటరామగౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన తొంతిపెట్ల గ్రామానికి విచ్చేసిన రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అన్ని మండలాల నుంచి వచ్చిన పెద్దలందరికీ బొంబరేస్పేట్ మండల కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో 40-50 సంవత్సరాల నుంచి మనం చూసినాం. ఒక పిసిసి అధ్యక్షుడిగా సొంత ఎజెండా వైఎస్ రాజశేఖర తర్వాత సొంత ఎజెండా అంటూ పెట్టుకొని రైతులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మన పార్టీ కాంగ్రెస్ కు భరోసా ఇస్తూ కాంగ్రెస్ నడిపిస్తున్న పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా వచ్చిన రైతులు, పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు మనము ఎల్లప్పుడూ అనుకునే వాళ్ళం కాంగ్రెస్ 2 లక్షలు ఇస్తుందా లేదంటే మన సారు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ముందర కాంగ్రెస్ పార్టీ భరోసా తీసుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ మేము దీనికి ఇది ఉంటున్నాము అంటే ఒక చట్టం, కాంగ్రెస్ గవర్నమెంట్ రాందడే చట్టం తీసుకొచ్చి ఇవన్నీ కార్యక్రమాలు సంతకం చేయడానికి మనమందరం శాయశక్తుల కృషి చేసి
సార్ని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నరసింహ సింగర్ నరసింహ ఒక పాట పాడాలని కోరుతున్నాను. ముఖ్యంగా నేను మన పాలమూరు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, మా పాలమూరు ఎత్తిపోతలు ఎందుకు పూర్తి చేస్తలేవు కేసీఆర్, నీ పామ్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి, మాకెందుకు మా పాలమూరు ఎందుకు పూర్తి చేస్తలేవని నేను ఒక పాట పాడితే దాని మీద కేసు పెట్టిండు. అదే పాట మా నాయకుడు రేవంత్ అన్న ముందు వాడతలేను, నువ్వు ఎట్లా కేసు పెడతావు పెద్ద కేసీఆర్. గలగల్ల పారెడ్డి గంగమ్మ తల్లినే మీ పామ్ హౌస్ లోనికి మళ్లించినవయ్యా, కాళేశ్వరం తోటి వందల ఎకరాలు పామ్ హౌస్ లోనికి మళ్లించినవయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతములో తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతములో పాసుపోటు బ్రోకర్లు, ఏడేళ్ల ఈ పొద్దులో మీ ఇంట 1000 కోట్ల ఆస్తులు. తండ్రికొక పామ్ హౌస్, కొడుకుకొక పామ్ హౌస్, బిడ్డకొక పామ్ హౌస్ నేడు. తండ్రికొక పామ్ హౌస్, కొడుకుకొక పామ్ హౌస్, బిడ్డకొక పామ్ హౌస్ నేడు. అల్లుడు వారిసు సంతోషులేమో అంబానీ ఆదానిలను మించిపోతుండ్రు. ఎట్లుండెరా బతుకులు ఎట్లుండెరా, తెలంగాణ రానప్పుడు ఎట్లుండెరా. గలగల్ల పారెడ్డి గంగమ్మ తల్లిన పామ్ హౌస్ లోనికి మళ్లించినావయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతములో డొక్కు స్కూటర్ రైడులు, ఏడేళ్ల ఈ పొద్దులో మీ ఇంట టీవీ పేపర్ ఓనర్లు. ఎట్లుండే మీ బతుకులు గతమంతా నెర్రెవారిన నేలలు. గలగల్ల పారెడ్డి గంగమ్మ తల్లినే పామ్ హౌస్ లోనికి మళ్లించినావయ్యా. ఎక్కడికి పోయింది మా పాలమూరు ప్రాజెక్టులు, ఎన్నాడు ఆగుతాయి మా పాలమూరు వలసలు. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. నరసింహ గారికి ధన్యవాదాలు. సింగర్ నరసింహ గారికి ధన్యవాదాలు, మంచి పాట వినిపించినందుకు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, ఇంతసేపు మనం వేచి చూసిన మన అన్న బడుగు బలహీన వర్గాల నేత కోడంగల్ ముద్దుబిడ్డ అన్న రేవంత్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రైతు రచ్చబండ 2వ రోజు సందర్భంగా నిన్న రైతు రచ్చబండ కార్యక్రమంలో వరంగల్ వెళ్ళి రావడం జరిగింది. ఇవాళ ఎన్ని పట్టుకోవాలరా అక్కంపేట గ్రామానికి వెళ్ళా. అక్కడ తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన ఊరు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధి ఫలాలు మొట్టమొదట ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఆ గ్రామానికి రావాలి అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఆ గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగిందేమో ఆ అభివృద్ధిని చూసి అలాంటి అభివృద్ధి నమూనానే మిగతా ప్రాంతాలలో చేయమని అడుగుదామని చెప్పి అక్కంపేట గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా అత్యంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరించిందని చెప్పి అక్కడ ఉండే గ్రామంలో ప్రజలు అక్కడ ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో అన్యాయం చేసి ఆ గ్రామంలోని ప్రజల్ని నిజంగా మోసం చేసి ఆ గ్రామంలో దళితులకి ఇల్లు లేదు, ఆ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాలేదు, ఆ గ్రామంలో జయశంకర్ సార్ విగ్రహం పెట్టలేదు, ఆ గ్రామంలో జయశంకర్ గారి స్మృతివనం నిర్మించలేదు, ఆ గ్రామంలో చదువుకున్న యువకులకు ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ జిల్లా నుంచి ఆ గ్రామాన్ని తీసి ఎక్కడో ఉన్న హన్మకొండ జిల్లాలో కలిపి ఆ గ్రామానికి ఉనికే లేకుండా చేసింది. మీకందరికీ తెలుసు, గ్రామ శివారు రెవెన్యూ గ్రామంగా ప్రకటించినప్పుడే ఆ గ్రామానికి గుర్తింపు ఉంటుంది. మన కొడంగల్ నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా బొమ్మరాజ్పేట మండలంలో ఎన్నో తండాలు హ్యామ్లెట్ల కింద ఉంటే ఆయల్ల కొట్లాడి హ్యామ్లెట్లుగా ఉన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మార్చి రెవెన్యూ రికార్డులలో రెవెన్యూ శివారు గ్రామాలుగా నమోదు చేయించడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత వేల కొద్ది తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసినా అని గారు ఊరికే గంట దిక్కులేని పరిస్థితి దాపురించింది. నేను అక్కడికి వెళ్ళి అక్కడ హేమలత అని రానమ్మ అని దళితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళినా వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇల్లు ఇవ్వనందుకు, వాళ్ళకి పింఛన్ ఇవ్వనందుకు, ఎన్నికలలో వాళ్ళకు సహకరించకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తే పోలీస్ స్టేషన్లలో కేసులు పెడితే ఇళ్ల మీద దాడులు చేసి కొడుతుండ్రు అని చెప్తే అక్కడ ఉన్న ప్రజలందరినీ మరి ఏం చేద్దాం టీఆర్ఎస్ వాళ్ళని అంటే అందరూ అమ్మలు అక్కలు పెద్దలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కలిసి ఎడంకాలు చెప్పు తీసుకొని పైకెత్తారు. టీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఈ చెప్పులతో సన్మానం చేయాలి, అప్పుడే కానీ వాళ్ళకు బుద్ధి రాదు, పట్టిన దయ్యం వదలదు అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ ఏ గ్రామం అయితే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని నింపిందో, ఏ గ్రామంలో పుట్టిన బిడ్డ తెలంగాణ ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవచ్చు అని మనకందరికీ తెలియజెప్పిందో, ఆ గ్రామంలో పుట్టిన బిడ్డలందరూ టీఆర్ఎస్ వాళ్ళను ఎడమకాలు చెప్పుతో కొట్టాలి అని చెప్పి తీర్మానం చేసిందంటే ఇవాళ తుంకిమెట్లలో కూడా మా అమ్మలెక్కలు, మా సోదరులు, మా యువమిత్రులు అందరూ కూడా కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇదే తీర్మానం చేస్తారని నేను ఆశిస్తున్నా. మీరందరూ ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే చప్పట్ల ద్వారా ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ, ముఖ్యంగా మా యువకులని, మా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న
మా రెడ్డి సీనుడు అందరిని ఇక్కడ ఉన్న మా యువకుల్ని అందరిని ఒక కోరిక కోరుకుంటున్నాం. మా పాట వాడిన నరసింహకాల నుంచి మీరు గుండెల నిండా ఒక్కసారి ఊపిరి పీల్చుకోండి. నేను కూడా ఊపిరి పీల్చుకుంటా. అందరు గట్టిగా గాలి పీల్చుకోండి. ఈ గాలిలో ఆనందం ఉంది, ఈ గాలిలో స్వేచ్ఛ ఉంది, ఈ గాలిలో ధైర్యం ఉంది. ఎందుకో తెలుసా? ఈ రాష్ట్రంలో కేసీఆర్ లేడు. ఒక ఢిల్లీ పోయింది, 3 లండన్ పోయింది. వాళ్ళు 2 రోజులు తెలంగాణ గాలిలో, తెలంగాణ నీళ్లలో, తెలంగాణ మట్టిలో స్వేచ్ఛ, సంతోషము కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇవాళ మా యువకుల ముఖాలలో చూస్తే మంచిగా 100 వోల్టుల బల్బులాగా వీళ్ళ ముఖాలు ఎలుగుతున్నాయి. 2 రోజులు ఈ రాష్ట్రంలో లేకుంటే కేసీఆర్ ఒక ఢిల్లీ ఒక లండన్ తిరగబోతేనే తెలంగాణ యువకులలో ఇంత సంతోషం కనిపిస్తుందంటే, ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలి అంటే కేసీఆర్ ను తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు ఈ సంతోషం మన జీవితాలలో శాశ్వతం కావాలంటే, ఈ రోజు మీ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం శాశ్వతం జరగాలి అనంటే, మీ కళ్ళల్లో ఆనందాన్ని నేను నా తనవి తీర చూడాలి అంటే, తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు కేసీఆర్ ను తరమాల్సిన సందర్భం ఆసన్నమైంది. తెలంగాణ పొలిమేరులోకి ఇంకా కేసీఆర్ కుటుంబాన్ని రానియమని చెప్పి ఈ కొడంగల్ గడ్డ మీద నుంచి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఆలోచన చేయండి. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. మెట్లకుంటలు ఎవరికైనా భూమి వచ్చిందా? కేసీఆర్ వచ్చినాక. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? ఈ గ్రామంలో కనీసం పేదలు ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి ఉందా? ఈ కొడంగల్ కు ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాడి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి 1,07,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని బొమ్మరాజ్పేట చెరువును పెద్ద రిజర్వాయర్ గా మార్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, అదే విధంగా కోస్గిలో గాని, దౌలతాబాద్ లో గాని, మత్తూరులో గాని, కొడంగల్లో ఉన్న పెద్ద చెరువు గాని, హస్నాబాద్ లో ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్పించి మన కొడంగల్లో ప్రతి ఎకరాకు కృష్ణా నది జలాలను పాలించాలని 69 జీవో ఆయనలో నేను తెచ్చిన. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన సున్నపు కనుల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలను పెట్టించి ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో చదువుకున్న నిరుద్యోగులకు సిమెంట్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించి మన యువకుల కళ్ళల్లో ఆనందం చూడాలని వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మంజూరు చేపించి రైలు వేయించడానికి నేను అనుమతి తీసుకొస్తే 8 ఏళ్ల నుంచి ఆ ఫైలు కేసీఆర్ ముట్టి కింద పెట్టుకున్నాడు తప్ప మనకు రైలు రాలేదు. మన ప్రాంతాన్ని అభివృద్ధి నోచుకోలేదు. ఇవాళ కొడంగల్ ప్రాంతంలో ఉన్న సున్నపు రాయి ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇక్కడ పెడితే ఈ ప్రాంతానికి ఆదాయమే కాదు, ఈ ప్రాంత యువకులకు ఇవాళ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే. ఇవాళ ఈ ప్రాంతంలో మీరు ఆలోచన చేయండి. గుడైనా, పడైనా, నీళ్ల ట్యాంక్ అయినా, రోడ్ అయినా, ఇవాళ ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు నేను మీ శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు కష్టపడి కొట్లాడి ఈ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేసిన. ఇవాళ ఇక్కడ మా పెద్దలు ఉన్నారు. ఆయన బొమ్మరాజ్పేట జూనియర్ కాలేజ్ లేదు, మన పిల్లలు చదువుకోనికే తాండూరుకో పరిగికో పోతున్నారని చెప్పి నేను ఆయన కొట్లాడి జూనియర్ కళాశాలను మంజూరు చేపిస్తే 8 ఏళ్ల నుంచి మంజూరైన జూనియర్ కళాశాలను నిర్మించకుండా పక్కన పెట్టారు. దౌలతాబాద్ కు జూనియర్ కాలేజ్ మంజూరు చేపిస్తే పునాదులు తీసి బిల్డింగులు కడుతుంటే ఆ బిల్డింగులు ఆపించి నిధులను రద్దు చేయించి మన పిల్లలు చదువుకోకుండా చేశారు. ఇవాళ ఈ నేషనల్ హైవే మనగూడ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్లు నేను చేపించిన. బొమ్మరాజ్పేట మండలంలో ఏది జరిగినా కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ మీరు ఆలోచన చేయండి. కోస్గి నుంచి దుక్కిమెట్ల వరకు డబల్ రోడ్ ఎవరు చేపించి,
కోస్గి నుంచి నారాయణపేటకు డబుల్ రోడ్ ఎవరు చేపించారు? మహబూబ్ నగర్ చింతోలి రోడ్ ఎవరు చేపించారు? మొన్న కూడా అదే విధంగా సేడం వరకు రోడ్లు ఎవరు చేపించారు? రావులపల్లి సేడం రోడ్ ఎవరు వేపించారు? దౌలతాబాద్ నుంచి కొడంగల్ వరకు, దౌలతాబాద్ నుంచి కోస్గి వరకు, రావులపల్లి నుంచి మద్దూరు కోయిలకుంట్ల నుంచి ఆ రోడ్లు ఎవరు వేపించారు? మీరు ఆలోచించి ఆ ఎల్లనే ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ 2011 మన ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే కోయిల్ సాగర్ నుంచి శాశ్వత తాగునీటి పథకాన్ని తీసుకొచ్చి మద్దూరు కోస్గి వరకు నీళ్లు తీసుకొస్తే ఇవాళ ప్రాజెక్టు పక్కన పెట్టి శ్రీశైలం నుంచి నీళ్లు తెస్తుందా అని చెప్పి పైపుల కంపెనీతో కమిషన్లు కొట్టేసింది తప్ప ఇవాళ మన బతుకుల జీవితాలు ఇవాళ ఏ ఊరికైనా పోదాం, ఇక్కడున్న మిత్రులకు, ఇక్కడున్న మీడియా మిత్రుల ద్వారా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. టీఆర్ఎస్ వాళ్ళకి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న కేటీఆర్ ను పిలుచుకురండి. కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడతాం. 10 ఏళ్లలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చిన నిధులు, ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు ఇచ్చిన పింఛన్లు, తెచ్చిన స్కూళ్లు, కాలేజీలు, బడులు, నీళ్ల ట్యాంకులు, గుడులకు మేము అందించిన సహాయం మీద చర్చ చేద్దాం. నువ్వు దత్తత తీసుకున్నాక నీ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో నీకు చిత్తశుద్ధి, నీకు ధైర్యం ఉంటే అరే నాయన జరసేపు ఆయన నాకు గుడికి తీసుకుపోతుంది గులగుసపెట్టురా. ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ఈ కొడంగల్ ప్రాంతం, ఈ తెలంగాణ రాష్ట్రం 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఇవాళ వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళు నకిలీ విత్తనాల వల్ల, నకిలీ ఎరువుల వల్ల, అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల, పంట చేతికొచ్చిన రోడ్ల మీద ఆరబెట్టడం వల్ల, మిల్లర్లు, దళారులు మోసం చేయడం వల్ల ఇవాళ రైతులు నష్టపోతుంటే 1960 రూపాయలకు వడ్లు క్వింటాలు కొనాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవడం వల్ల, ఐజేపీ కేంద్రాలు తెరవకపోవడం వల్ల 1200కో 1400కో దళారులకో మిల్లర్లకో అమ్ముకొని నిండా మునిగిపోతుంటే నష్టాన్ని చూసి దుఃఖంతో గుండెలు వలిగి కళ్ళాల్లో కుప్పల మీద రైతులు చచ్చిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి ప్రయత్నం చేయలే. ఐకేపీ కేంద్రాలు తెరిచి ఒడ్లు కొనే పని చేయలే. ఇవాళ మన ప్రాంతంలో కందులు ఎక్కువ పండిస్తాం. రాష్ట్రం నలుమూలల ఎవరైనా పప్పు మంచిగుంది, పప్పు వండుకొని తింటుందంటే అది కొడంగల్ రైతుల యొక్క కష్టం, కొడంగల్ రైతుల యొక్క చెమట. ఇవాళ ఈ రాష్ట్రానికే పంపు దినుసులను అందిస్తున్న ఈ కొడంగల్ ప్రాంతంలో పప్పు 4000 కూడా క్వింటాలు కొనలేని పరిస్థితి వచ్చింది. మా మహాలక్ష్మి గ్రూప్ లో డ్వాక్రా సంఘాలలో కొనుక్కొని అమ్ముదామంటే పోతే కొనబోతే కొరివైంది, అమ్మబోతే అడివైంది. ఇవాళ మా ఆడబిడ్డలు కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే తెలంగాణ సమాజంలో ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, బీసీలు, అదే విధంగా మైనారిటీల బతుకులలో మార్పు రావాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక 8 ఏళ్లలో పేదలకు ఎలాంటి సాయం జరగలే. ఇవాళ కేవలం కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ బంధువులు, కేసీఆర్ కి కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు ఇవాళ కోటీశ్వర్లు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. 100 ఎకరాలు హైదరాబాద్ చుట్టూతో భూములు ఆక్రమించుకున్నారు. ఇవాళ తెలంగాణలో బాగుపడ్డది ఎవరయ్యా అంటే కేసీఆర్ సుట్టపోలే తప్ప పేద ప్రజలకు మేలు జరగలే. అందుకే ఇవాళ రాహుల్ గాంధీ గారు నన్ను శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన తర్వాత అన్ని గ్రామాలు తిరిగిన, ఆదిలాబాద్ పోయినా, ఇంద్రవెల్ల సభ పెట్టిన, కొల్లాపూర్లో పోయినా సభ పెట్టిన, మూర్చింతలపల్లి పోయినా ముచ్చింతల సభ పెట్టిన, మహేశ్వరంలో సభ పెట్టిన, ఎల్లారెడ్డిలో సభ పెట్టిన, మన్నటికి మొన్న పరిధిలో సభ పెట్టిన, కొడంగల్లో మీ దగ్గరికి ఎప్పుడు అవకాశం వచ్చినా మీతో మాట్లాడుతున్నా. మీరందరూ కలిసి ఒకటే మాట చెప్పిండ్రు,
రాష్ట్రం నలుమూలలో ఉన్న ఎవరిని కదిలించినా విషాదంలో దుఃఖంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఒక ఆలోచన చెప్పారు, సార్ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ఉన్న రైతులను ఆదుకోవాలి. ఆనాడు 2004లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఉచిత కరెంట్ ఇస్తాను ఇచ్చింది, రైతు రుణమాఫీ చేస్తాను చేసింది, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి ఆనాడు పంట కొనుగోలు చేసి వ్యవసాయాన్ని దండుగ కాదు వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ పండుగ చేసింది. ఇవాళ కూడా మళ్ళా తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే మీరు ఏం చేసినా రైతుల కోసం వ్యవసాయం పండుగ చేయాలి అని అంటే మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందుకే రాహుల్ గాంధీ గారిని నేను చెప్పడమే కాదు రాహుల్ గాంధీ గారిని కూడా రమ్మని రాహుల్ గాంధీ గారిని తీసుకొని పోయి వరంగల్ డిక్లరేషన్ చేసినాం. వరంగల్ డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ చేసినాం. రైతు డిక్లరేషన్ లో ప్రధానమైన 9 అంశాలను ఇంతకుముందు పెద్దలు రామచంద్రారెడ్డి అని చదివి పేదలకు అందరికీ ప్రజలకు అందరికీ వినిపించిండు. దీంట్లో ప్రధానంగా ఇవాళ 1200-1400కు అమ్ముకుంటున్న ఓట్లను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎంబడే 2500 రూపాయలకు క్వింటాలు ఒట్టు కొంటామని చెప్పి ఇవాళ రైతులకు భరోసా ఇచ్చినాము. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిలా 2500 క్వింటాలు కొంటాం. ఇవాళ ఒక్క రైతు ఎకరంలో పంట పండిస్తే 30 క్వింటాల పంట వస్తుంది. ప్రతి క్వింటాల్కి ఇవాళ 1000 రూపాయలు నష్టపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడే 2500 కొంటే ప్రతి రైతుకు ఎకరానికి 30,000 రూపాయలు అదనంగా లాభం వస్తుంది. మీరందరూ చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపండి. అదేవిధంగా మొక్కజొన్న 2200 కొంటామన్నాం. ఇది కాకుండా కందులు మన ప్రాంతంలో 4000 కూడా అమ్ముడు పోతలేదు. అట్లాంటి కందుల్ని ఇవాళ 6700 రూపాయలకు మన ప్రాంతంలో కొనాలని నిర్ణయం తీసుకున్నాం. జొన్నలు 3050 రూపాయలు, ఎర్ర జొన్నలు పండిస్తే 3500. ఎందుకంటే ఈ పంటలు మన దగ్గర ఎక్కువ పండుతాయి. పత్తి కూడా 6500కు మనం పసుపు మిర్చి 15000, పసుపు 12000 కూడా కొనాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రైతు పిచ్చమోడు కాదు, రైతు పిచ్చమెత్తుకోడు. రైతు కష్టపడి పండించిన పంటకు సరైన ధర కావాలని కోరుకుంటున్నాడు. తన రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంట సంటి పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకొని పండించిన పంట ఇవాళ మిల్లర్ల దగ్గరికి మార్కెట్లకు తీసుకపోతే దళారులు వాళ్ళని మోసం చేసి వాళ్ళ శ్రమను వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ రైతులకు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ రైతు గౌరవంగా బతికినప్పుడే, రైతు అప్పుల పాలు కానప్పుడే ఆ గ్రామం అనేది బాగుపడుతుంది. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ మీకందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు నేను మీకు మాట ఇస్తున్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో మీరు పండించిన చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. రైతులందరికీ చెప్పండి. ఇక్కడ మా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా రాజేష్ కావచ్చు, రామచంద్రారెడ్డి కావచ్చు, సీలు కావచ్చు, జయపతి అయ్యగారి కావచ్చు, నరసింహ కావచ్చు, వెంకటరామన్ కావచ్చు, రఘుపతి కావచ్చు, ఆడ కూర్చున్న మా రఘు విజయ్, అందరి నాయకులకు, మా ఖద్దరు బట్టలు వేసుకున్న నాయకులందరికీ నా సూచన ఒక్కటే. ఇవాళ నేను వచ్చేట్లయితే తుక్కిమెట్ల మీద కూర్చొని మా రైతులతో, మా అక్కలతో, మా ఆడబిడ్డలతో కూర్చొని, మా లంబాడి ఆడపడుచులతో నేను ఎట్లయితే కూర్చొని మాట్లాడినో ప్రతి నాయకుడు ప్రతి తండాకి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి, మా పాట పాడిన నరసింహ గ్రామాలకు వెళ్ళాలి, రైతులకు పాడి వినిపించాలి. మీరు ఇది చదివి వినిపించాలి. ఎందుకంటే ఇవాళ రైతులకు తెలవాలి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నదో. దీన్ని గ్రామాన తెలియజెప్పడానికి రాష్ట్ర స్థాయిలో లక్షలాది మంది మీటింగులు పెట్టే నేను కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య, బట్టి విక్రమార్క గారు, వి హనుమంతరావు గారు, జానారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ మంత్రులు చేసిన వాళ్ళు, రేణుకా చౌదరి, బలరాం నాయక్ కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు కూడా
ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పోయి అరుగుల మీద కూర్చొని రైతు రచ్చబండ కార్యక్రమాలను చేస్తున్నారు. అంత పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ మన వరంగల్కి వచ్చి రైతు రచ్చబండలో పాల్గొన్నాడంటే మా నాయకులకు అందరికీ కూడా నా సూచన ఒకటే, మా నరేందర్ మళ్ళీ నాకు చెప్పలేదు, నేను తిరగాల్సిన పని లేదు అనుకునే కదా. ఆడ విక్రమ్ దొర కూడా అన్ని ఊర్లలో పోవాల్సి, ఊర్ల అరుగు మీద కూర్చోండి, ఊర్లో ఉన్న వాళ్ళకి బిలుగుంది. అడుగుతా తల్లి అడుగుతా ఇచ్చిన కాగితం ఇచ్చినా చూస్తా, కాగితం ఇచ్చినా చూస్తా జనాలు ఇవాళ ప్రతి గ్రామానికి వెళ్ళాలి, రైతులతో కలవాలి, రైతులకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాలు వివరించి చెప్పాలి. అప్పుడే రైతులకు ప్రతి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ 12 నెలల్లో మన ప్రభుత్వం వచ్చి రైతులను ఆదుకుంటామన్న సంగతి చెప్పాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, బ్యాంకులలో మీకు ఏదైతే రుణం ఉందో ₹1 బ్యాంకులకు చెల్లించకండి. సంవత్సరం 12 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది. అనా పైసలతో సహా మీ బాకీ కట్టే బాధ్యత మాది. ₹1 కట్టకండి. ఎవరు కూడా ఇక్కడ ఉండే రైతులకు ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మా మీడియా మిత్రుల ద్వారా నేను పిలిపిస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కొడంగల్ గడ్డ మీద నుంచి నేను పిలిపిస్తున్నా, ఏ బ్యాంకు కూడా మీరు ₹1 చెల్లించకండి. 12 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, ₹2 లక్షల వరకు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి, కడుపు నిండా భోంచేయండి, కంటి నిండా నిద్రపోండి. ఏడాదిలో మీకు బ్యాంకులు ఎంతైతే అప్పు ఉందో అప్పు కట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఏ రైతు కూడా అప్పులు కట్టనికి ఆత్మహత్యలు చేసుకోకండి. ఏ రైతు కూడా అప్పు కట్టనికి మళ్ళా మిత్తి తెచ్చి, మిత్తి కట్టనికి మళ్ళా మిత్తికి తెచ్చి ఇట్లాంటి పనులు చేయకండి. ఏడాది ఓపిక పట్టండి. ఏడాది అయినా ఎంబడే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల వరకు మీ రైతు రుణమాఫీని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఓటు మీ వేలాది రూపాయల బ్యాంకు రుణాన్ని మాఫీ చేపిస్తుంది, మీ పిల్లల భవిష్యత్తును బాగు చేస్తుంది. మీ ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీ జీవితాలలో రైతుల కళ్ళల్లో వెలుగులు నింపే బాధ్యత, సంతోషాన్ని తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. రాష్ట్ర రైతాంగం అంతా ఏకోన్ముఖమై కాంగ్రెస్ అండగా నిలబడండి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ద్వారా ₹2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే చేస్తామన్నామో 12 నెలల ప్రభుత్వం వస్తుంది. వచ్చిన ఎంబడే ₹2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరందరూ అండగా ఉండండి అని కోరుకుంటున్నాం. ఇవాళ కేసీఆర్ గురించి జరసేపు మాట్లాడు. జగదేవ్పూర్ రైతు చచ్చిపోయింది. నాగర్ కర్నూల సర్పంచ్ ఆత్మహత్య చేసుకొని పోయింది. ఇవాళ వరంగల్ 22,500 ఎకరాల రైతుల భూములు గుంజుకుంటామంటే మొత్తం వేలాది మంది వచ్చి రోడ్ల మీద ఇవాళ ధర్నాలు చేస్తున్నారు. సిరిసిల్లలో మూకుమ్మడి రాజీనామాలు చేసి, ఆ మధ్య నల్గొండ జిల్లాలో దళితుల ఆడపిల్లల్ని ఎత్తుకపోయి టీఆర్ఎస్ వాళ్ళు రేపు చేసింది. మోయినాబాద్ లో రేపు చేసి మర్డర్ చేసింది. హైదరాబాద్ లో 6 సంవత్సరాల లంబాడి ఆడబిడ్డను గంజాయి మత్తులో రేపు చేసి మర్డర్ చేసింది. హైదరాబాద్ లో మూసీల నీళ్లు వచ్చి కాలనీలలో మొత్తం నిండిపోయి మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోయారు.
తెలంగాణ రాష్ట్రం నలుమూలల అచ్చంపేట అడవుల నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ ఇంద్రవెల్లి వరకు తెలంగాణ సమాజం అంతా దుఃఖంలో బాధలో మునిగి తేలుతుంటే వాళ్ళు వేసిన ఓట్లతోని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కేటీఆర్ మంత్రి అయిన మన దగ్గరికి మనం చూడడానికి రాలే, మనకు 10 పైసలు సాయం చేయడానికి రాలే. వీడేమో ఢిల్లీ పోయి పంజాబ్ హర్యానాలో చచ్చిపోయిన కల్లా 3 లక్షలు ఇస్తాడంట. వాడు పోయి లండన్ లో 1,100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టుకుంటారంట. ఈ నాయకులు మనం ఓట్లేస్తే మనం గెలిపిస్తే మంత్రులు ముఖ్యమంత్రులై మనం చేస్తే మనల్ని చూడడానికి రారు, మన సాగుకు 10 పైసలు ఆ కుటుంబాన్ని ఆదుకోనిక ఇయ్యరు. ఇవాళ పక్క రాష్ట్రాలలో ఎవడో చచ్చిందంటే ఒకటి ఢిల్లీ పోతాడు, ఇంకొకటి లండన్ పోతాడు. ఇట్లాంటి నా కొడుకుల్ని ఊర్లకు రానియొద్దు. ఊర్లకు వస్తే మా అమ్మలక్కలందరూ కళ్ళ కారం కొట్టి చీపురు కొరకాటలు తీసుకొని కొట్టాల్సిందే తప్ప పోయినోడు పోయినట్టే పోవాలి, మళ్ళీ రానిచ్చేది లేదు. మిత్రులారా, చదువుకున్న యువకులారా, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన నిరుద్యోగులారా, మీ యూనివర్సిటీలో కూడా పిల్లలు చచ్చిపోయి మురళీ ముదిరాజ్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు, మహేందర్ యాదవ్ సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది పిల్లలు. ఖమ్మంలో అయితే తల్లిదండ్రులు కూలిపోయి సంపాదించి చదివిస్తే పీజీ చదివి ఎస్ఐ నౌకరికి ప్రిపేర్ అయితే నోటిఫికేషన్లు రాక రైలు వస్తుంటే రైలుకి ఎదురెళ్ళి రైలు కింద పడి చచ్చిపోతే మొండెమోదికు తలకాయ ఓదికు పట్ట కన్న తల్లి తలకాయ ఓ దగ్గర మొండెమో దగ్గర ఉంటే తీసుకొచ్చి పెట్టుకుంటే ఆ దుఃఖం ఎంత ఉంటుందో మా అక్కడికి తెలవాలి. అంత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక యువకుడు చచ్చిపోతే ఒక టీఆర్ఎస్ వాడు కూడా చూడడానికి పోలేదు. కానీ ఈ తాగుబోతోడు ఇవాళ పంజాబ్ లో ఎవడో చచ్చిందంటే ఇంటింటికి 3 లక్షలు ఇస్తాను పంజాబ్ పోయి, ఢిల్లీలో పోయి రాజకీయం అంటున్నాడు, వాడేమో లండన్ లో పోయి పెట్టుబడులు పెడతా అంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన దగ్గరికి రానోడు, మనల్ని చూడనోడు, మన కష్టాలలో మనకు అండగా ఉండనోడు, మన సావులు చస్తున్నా కనీసం ఒక కన్నీటి చుక్క మన కోసం కారునోడు మనకు అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వీడికి కావాలి మన ఓట్లు తప్ప మన ప్రాణాలు కాదు. మనం చచ్చినా సరే వాడు గద్దె మీద ఉండాలి, వాడు గద్దెలాక మనల్ని పులుసుక తినాలి అన్న ఆలోచనలు ఉన్నాడు తప్ప మనకు మేలు చేయడానికి కాదు. కాబట్టి మిత్రులారా, టిఆర్ఎస్ నుంచి రాష్ట్రానికి విముక్తి జరగాలి. నేను ఇంకో మాట కూడా ఈ ప్రాంతానికి చెప్తున్నా. ఏ 69 జీవో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను తెచ్చినో మన ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లో కొడంగల్ నియోజకవర్గానికి టెండర్ పిలిచి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎంబడే పనులు చేపట్టి మన ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. తెచ్చింది నేనే, పూర్తి చేసేది కూడా నేనే. కాబట్టి ప్రాంతం గ్రామానికి వెళ్ళి మా యువకులందరినీ గ్రామాలకు తరలాల్సిందిగా, రైతులను కలవాల్సిందిగా, రచ్చబండ పెట్టాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తక్కువ సమయంలో అత్యధికంగా చేసి మా అమ్మలక్కలందరినీ కూడా కలిసేటందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఆ ఒడ్లు చూస్తా మలక్కలతో మాట్లాడతా. మీరు మగపిల్లలందరూ దూరంగా ఉండండి. ఆ ప్రశ్నలో రాని అంటే మీరు ఎవరు ఆయన రామచంద్ర అని ఆ ఒడ్లు చూస్తా వాళ్ళతో నేను మాట్లాడతాను. కొంచెం వెనక్కి పాపా కూర్చోనా మనిషికి నాకైతే పంట పండింది. ఒక్క 2 ఎకరాలు వేస్తే అక్కడ కొండవై రోడ్డు మీద అయితే కుక్కలు కూడా అడగలేదు. ఆ కేశ
ఒక రుణమాఫీ చేస్తాను నచ్చేయకపోయా, రైతు బంధు ఇస్తాను నచ్చేయకపోయా, రూమ్లు అంటే అది ఒకటి బాత్రూమ్ కట్టిస్తా అంటే 3,000 రూపాయలు తీసుకుని అది కూడా ఒకటి ఏమన్నా అంటే మమ్మల్ని బుద్ధిగా ఇస్తాడు అని పిల్లల పిల్లలేమో రాజు మీద రాజకసి మీద మేము అదే భూమి మీద వేరే ఏం లేదు. మా గరీబ్ అక్కలు తమ్ములు మా తెలంగాణ బిడ్డలు అందరికి మండలంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ తాలూకాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ మీరు అందరూ అన్నల తమ్ములకు అందరికి క్షేమాలు చేస్తున్నాం. మనం అందరం ఒక భూతాన్ని కడుపులో ఉంటున్నాం, భూమికి కష్టం చేస్తాం. నల్ల కాదేసి మన భూతానికి చేసి కొండపోతే ఆ మండలంలో పోతే కొండల దాటి రోడ్డు మీద పోస్తే ఒక మేడం వచ్చి కూడా రాసుకున్నా సార్. ఇక్కడ రాజ్యమంటాయి ఆధార్ కార్డు తీసుకురా, ఇది తీసుకురా, నీ పొంటి కాపులో ఉంటే నువ్వు అప్పు కట్టాలి. మేము గరీబమ్మ అంటే కూడా ఎవ్వరు అడగారు. ఆ పిల్లగాడు తెలుగుల పిల్లగాడు, ఆ పిల్లగాడి 3 ట్రాక్టర్ల ఒట్టు నాయుడుపల్లి కాడ ఓసిండు. ఆ కుక్కల పంట ఆగుపండు వద్ద కూడా ఎవరు అడిగేది రోడ్డు మీద పడేసి ఎవరు అడుగుతలేదు. మమ్మల్ని అయితే అడిగేది మేము గరీబ్ పుట్టువాడి ఏమంటే అప్పుడు ఇందిరాగాంధీ ఉన్న జమానాల భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, ఎట్లు ఇచ్చింది, బావులు ఇచ్చింది. తొలి సంతకం పెట్టిండు బ్యాంకు. ఏ దేశం ఏ ముఖ్యమంత్రి మాకు పెట్టలేదు. ఏమంటే నిన్ను ఆ వేలు చచ్చిపోయినాక నీవుగా నా కొడుకు నీవుగా కొడుకు అయ్యి వాళ్లకు రైతులను కాపాడుకో, నీవు వేసాక నీ పేరు తెస్తామంటాని నీ రాజ్యం కొరకు నీకు తిండికే లేదా, నీకు లేదు తాగని కానీ లేదు, నీకు అన్ని విధాలు ఉన్నది. ఈ పేద గరీబుల కొరకు నీ పాలన నీ అంట మేమంతా ఉంటాం. ₹1 ఆడపిల్ల గాని మగపిల్ల గాని రూపాయికి సార సీసకు కళ్ళ సీసకు లొంగకూడదు. ఒకటి మీకందరికి ఇక నేను ఆ పిల్లకు మొగలేడు చచ్చిపోయాడు పిచ్చిని అంటాను పోతే ఇక పింఛని పిల్ల గరీబ్ పిల్ల పింఛన్ పోయి రాదు. పింఛన్ లీడర్తో వచ్చామంటే మా మనిషి బాబు ఇట్లాంటి మనుషులు ఉన్నారు సార్. ఇక నేనేం చెప్పను. నువ్వు మాత్రం ఆ సోనియమ్మ పుణ్యాన, ఇందిరాగాంధీ పుణ్యాన మీరు ఇదొక్కటి చేసి మొత్తం మీరే తీసుకుంటే మన పెళ్ళం పిల్లలు ఆగుపెట్టు పంట, మనం పండిన పంట ఆగుపెట్టు అయితే అతని పెళ్ళం పిల్లలు మేడాలో వండుకుంటారు. వాళ్ళు అరంజోతో అరం కుర్తుల మీద వండుకుంటే మనం కొంగటి కుర్తల మీద వండే పరిస్థితి వచ్చింది. బిడ్డ మీకు అందరికీ ఈ మండలంకి వెళ్ళొచ్చిన తాలూకులకి వెళ్ళొచ్చిన ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే అక్కడ సూర్యగాంధీ అంటే నీవు కొడుక ఈ కోడంగండి తాలూకా ఎవరు లేకుండ్రి నీవు పులివయ్యో ఏదన్నా పేదలను రక్షించి నీవు నా వద్దకు రాకూడదు అంటావంటే ఆయనకు ధనం లేకలేదు, ఇంటికి లేకలేదు, తిన్నిక లేకలేదు. మన కొరకై పాలన ఇస్తా గాని
మిమ్మల్ని ఇడవని అంటేనే మరి ఇంత వాడాడు. మీరందరూ అక్క చెల్లెళ్ళు, గరీబులు, అమీరులు అందరూ రేవతక్క మీద పేరుంచి సోనియమ్మని రాజకీయం తెచ్చినట్టుంటే సొమ్ము సంస్కరం 2 లక్షల ఈ రచ్చబండ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి వారికి మనకు సమయం ఇచ్చి ప్రజల యొక్క కష్టాలు, రైతుల కష్టాలు మనసారా విని మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. please subscribe For more videos, I Dream. I Dream. for more videos, Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I Dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I Dream.